రాజుని చూసి బామ్మ అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నట్లుగా ఉన్నాడు వెధవ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బామ్మ బామ్మ అనుకుని రాజు అయితే వాళ్ళ బామ్మ దగ్గరకు వచ్చి, మీ మనవరాలు ఏం చేసిందో తెలుసా అంటే, నేనేంట్రా సగం కాలం పెసరట్లాగా అరుస్తున్నావు అంటే, సగం కాలం పెసరట్లా కాదు, మీ మనవరాలు చేసిన పనికి పొయ్యి మీద కూర్చున్నట్లుగే ఉంది అని అంటూ ఉంటుంది. దానికి అక్కడ రాని తెలివితేటలు అని అంటే, ఏంటి బామ్మ ఎలా అంటున్నావు అంటే, రోజు మీ అమ్మ నీతోని అన్ని తెలివితేటలు ఉంటే అన్ని తిట్లు కాస్తుందా ఏంటి అనేది అంటూ ఉంటుంది. తను నేను మిమ్మల్ని బాధ పెట్టింది ఏంటనేది బాధపడడం కాదమ్మమ్మ, బాధ్యతని చేసింది అని అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా చేసిందంటే, ఊరి నుంచి వచ్చాడు కదా వాళ్ళ బావని పట్టుకొని ఊరి మీద షికారుకి వెళ్ళింది. నువ్వు అమ్మ కలిసి ఆఫీస్కి పంపించింది బాధ్యతగా ఉద్యోగం చేయమనే కదా. ఆ బాధ్యత నిలబెట్టుకోకుండా ఊరి మీద షికారులు చేస్తుంది. అది అందరూ చూస్తే మన ఇంటికి ఎంత పరువు తక్కువ ఆ విషయమే అని అంటూ ఉంటాడు బామ్మతో రాజు అయితే. అవునా, అందుకే గలరా తను కావ్య వాళ్ళ బావని ఊరి మీద తిరగకుండా ఇంటికే తీసుకొచ్చింది. నిన్ను ఎంత బాగా అర్థం చేసుకుందిరా కావ్య అంటూ ఉంటుంది. అవునా, ఇంట్లోనే ఉందా అంటే, అవునరా ఇంట్లోనే ఉంది, భోంచేస్తున్నారు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవునా ఇంట్లోనే భోంచేస్తున్నారా, ఉండు వాళ్ళ పని చెప్తానని చెప్పి అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళి భోంచేయడానికి కూర్చుంటూ ఉంటాడు. ఏంటి ఏంటి బావగా ఏంటి రాజు ఇప్పుడే వచ్చేసావంటే, భోజనానికి వచ్చానులే అని చెప్పేసి అయితే భోంచేస్తూ ఉంటాడు.